ప్రొఫెసర్ నాగేశ్వర్ నాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఏ చిన్న తప్పిదం జరిగినా, ప్రభుత్వంలో ఎక్కడ చిన్న లోటుపాట్లు జరిగినా ఇమీడియట్గా వీడియో చేసి పెట్టేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మంచి కథనం అల్లేది, అది అరగంట కానీ 45 నిమిషాలు కానీ దాని మీద 2-3 వీడియోలు చేసి పెట్టేది. దాంతో ఆయన ఏమైంది, విరివిగా డబ్బులు సంపాదించుకున్నాడు. యూట్యూబ్ ద్వారా విచ్చల విడిగా ఆయనకు డబ్బులు వచ్చినాయి. భారత రాష్ట్ర సమితిని అతను వ్యతిరేకిస్తున్నాడు, భారత రాష్ట్ర సమితిని నిలదీస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. తద్వారా ఆయనకు సబ్స్క్రైబర్లు పెరిగిపోయి దాంతోపాటు ఆయన సంపాదన కూడా పెరిగిపోయింది. మరి నాడు ఏదైతే ప్రశ్నిస్తా, నేను నిలదీస్తా అన్న నాగేశ్వర్ గారు మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నాయి. 9 నెలల్లో ఒక్కటి కూడా విఫలం కాలేదు ఆ ప్రభుత్వం. 9 నెలలు ఎక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యాలు లేవా? ఇంకొక 3 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. ఇంత జరుగుతున్నా, ఇన్ని ఇబ్బందులు అవుతున్నా నాగేశ్వర్ ఎందుకు స్పందించడు? కారణం ఏమిటి? మరి నాగేశ్వర వెనకాల ఉన్న ఇబ్బందులు ఏమిటి? మరి ఒకవేళ నాగేశ్వర పదవి కొరకు ఏమైనా ఆశిస్తున్నాడా? ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారం అప్పుడు నాగేశ్వర్ ఇంటర్వ్యూ చేసాడు రేవంత్ రెడ్డి. దాంతో తెలిసిపోతుంది కుమ్ముక్కయ్యారు ఇద్దరని. భారత రాష్ట్ర సమితిని బదనాం చేయాలని ఒక ప్లాన్ ఇది. ఆ ప్లాన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నేడు విమర్శిస్తున్నాడు నాగేశ్వర్. నిరుద్యోగులను కొడుతున్న రోడ్ల మీద, హాస్టల్లోకి వెళ్ళి, రూమ్లోకి వెళ్ళి, ఇళ్లలోకి లాక్కొచ్చి అరెస్ట్ చేసిండు. ఈరోజు ఇంత జరుగుతున్నా, ఇంత తప్పిదాలు అవుతున్నా నాగేశ్వర్ మాట్లాడడం లేదు. మేధావి అనే నాగేశ్వర్ బ్రోకర్గా మారిండా, లేకపోతే అమ్ముడు పోయిండా? పదవి ఆశ చూపిస్తే లొంగిపోయిండా నాగేశ్వర్ గారే జవాబు చెప్పాలి. ఎందుకంటే నేను చాలా ఊహించిన, వారు ఏదో నిలదీస్తారు, ప్రభుత్వాన్ని కడిగేస్తారని నాకు ఒక ఆలోచన ఉండే. కానీ నా ఆలోచనను వమ్ము చేసిన నాగేశ్వర గారు. రైతు రుణమాఫీ లేదు, రైతులకు రైతు బంధు లేదు, విత్తనాలు ఇబ్బంది పడ్డారు, వర్షాభావ పరిస్థితులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, రకరకాల సమస్యలు ఉన్నాయి, కరెంటు లేక ప్రాబ్లం పడ్డారు, కేసీఆర్ కిట్టు లేదు, పిల్లలకు అల్పాహార పథకం బంద్ అయిపోయింది, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇన్ని ఇబ్బందులలో నాగేశ్వరరావు గారికి ఒక్కటి కూడా కనపడడం లేదా? పోనీ ఆయన మీడియాలో లేడని కూడా రోజు మీడియాలో ఉంటాడు, రోజు న్యూస్ పేపర్లు విశ్లేషణ చేస్తాడు. కారణం ఏమిటి? సీమాంధ్ర మీడియా ఏదైతే వ్యవహరిస్తుందో సేమ్ అలాగే నాగేశ్వర్ గారు కూడా వ్యవహరిస్తున్నారు. నాకేంటి, నాకేం అవసరం, కేసీఆర్ దిగిపోయింది అయిపోయా, నాకేం సంబంధం అన్నట్టే ఉన్నాడే నాగేశ్వర్. చూస్తుంటే అలాగ అనిపిస్తోంది. కేసీఆర్ దిగడానికి, కేసీఆర్ని దించడానికి వీళ్ళంతా కలిసి కట్టుకొని కుట్రలు చేశారు. ఆ కుట్రలో భాగమే నాగేశ్వర్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను. మీరు నిజంగా తెలంగాణ వాళ్ళైతే, మీలో నిజంగా తెలంగాణ బిడ్డ రక్తమే పొంగితే దయచేసి నాగేశ్వర్ గారు మీరు జరుగుతున్న సమస్యల మీద గొంతెత్తండి సార్. మీకు ఒక విలువ ఉంది, ఆ విలువను కాపాడుకోండి. లేదంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి లైన్లో మీరు కూడా అదే వరుస నిలబడి చరిత్రలో మిగిలిపోతారు సార్. దయచేసి సమస్యలను ఏకరువు పెట్టండి. అంతేగాని నాకేంటి అన్నట్టు ఉంటే మాత్రం చరిత్ర మిమ్మల్ని ఎన్నడూ కూడా క్షమించదు. మీరు మేధావులు, పెద్దవాళ్ళు. నేను మీకు చెప్పేది పెద్దవాడిని కాదు, కానీ నాకెక్కడో మీకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నా. నమస్తే.